హైదరాబాద్ గాంధీ భవన్ మెట్లపై జహీరాబాద్ నేతలు నిరసనకు దిగారు. జహీరాబాద్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీలో సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. చంద్రశేఖర్ ను వెంటనే జహీరాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ భవన్ వద్ద జహీరాబాద్ నేతల నిరసనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, సునీల్, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జహీరాబాద్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్కి వచ్చి కూడా ముఖ్యంగా జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రజెంట్ వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ వల్ల పార్టీకి ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు ముఖ్యంగా అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన వికారాబాద్ నుంచి అక్కడికి జహీరాబాద్కు వచ్చి అక్కడ పోటీ చేసిన పరిస్థితి, ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి సంబంధించి కూడా తీవ్రంగా నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా నేతలంతా కూడా మండలాలకు సంబంధించిన జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన నేతలంతా కూడా గాంధీ భవన్కు రావడం జరిగింది. వారంతా కూడా గాంధీ భవన్ మెట్ల వద్ద కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ మండల పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో మండల పార్టీకి సంబంధించిన అధ్యక్షులంతా కూడా పార్టీకి సంబంధం లేకుండా అంటే కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహిస్తూ అసలు లోకల్గా ఎవరితో చర్చించకుండా వ్యవహారం చేస్తున్నారంటూ కూడా నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యవహరించిన తీరు వల్ల పార్టీకి తీవ్రంగా నష్టం కలుగుతుంది. ఆయన గతంలో కూడా వివిధ పార్టీలు మారి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేసిన తర్వాత కూడా ప్రజెంట్ ఆయన వికారాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పార్టీకి నష్టం చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నేతలు ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా జహీరాబాద్ ఎంపీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో జహీరాబాద్ ఎంపీతో పాటు సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి భార్య కూడా ఇక్కడ ఒక మీటింగ్ కోసం రావడం జరిగింది. వారంతా కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారంతా కూడా ఖచ్చితంగా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ను ఖచ్చితంగా బాధ్యతల నుంచి తప్పిస్తేనే తప్ప పార్టీకి లాభం జరగదంటూ కూడా పీసీసీ చీఫ్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళు గాంధీ భవన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి నుంచి పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కుమార్రావు కూడా వినతి పత్రం తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా అక్కడ ఏం సమస్య ఉందో వాటన్నిటి కూడా షార్ట్అవుట్ చేసి త్వరలో ఈ సమస్య పరిష్కారం చెప్తామంటూ కూడా గాంధీ భవన్ నేతలు చెప్పడంతో ఇప్పుడు ప్రజెంట్ నేతలంతా కూడా ఆందోళన విరమించడం జరిగింది. సునీల్, అంటే రైట్, ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుంది, విచారణ ఏ రకంగా చేయబోతోంది? అంటే ప్రజెంట్ వీళ్ళు కేవలం అక్కడ ఇన్ఛార్జిని మార్చితేనే పార్టీకి లాభం జరుగుతుంది, పార్టీకి నష్టం జరిగే విధంగా ఇన్ఛార్జ్ వివరిస్తున్నారు. ఇన్ఛార్జిని తప్పించమని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా పీసీసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఇన్ఛార్జిని మార్చాలి. ఎందుకంటే ఆయన వికారాబాద్కు సంబంధించిన వ్యక్తి కాబట్టి వికారాబాద్ నుంచి వచ్చి ఇక్కడ జహీరాబాద్లో పోటీ చేయడం జరిగింది. గతంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేశారు కాబట్టి ప్రజెంట్ ఆయన వ్యవహరిస్తున్న తీరు వల్ల జహీరాబాద్లో నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వేసిన మండల అధ్యక్షులకు సంబంధించి అంతా కూడా ఎవరికి సంబంధం లేకుండా కనీసం ఎవరితో చర్చించకుండా వేశారు కాబట్టి పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇట్లాగే వ్యవహరిస్తే కనుక నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే దీన్ని పార్టీ పెద్దలంతా కూడా జోక్యం చేసుకొని వెంటనే దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా పీసీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి పీసీసీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ నిరసనకు సంబంధించి చంద్రశేఖర్ వర్గం ఏమైనా రియాక్ట్ అయిందా? వారేం చెప్తూ ఉన్నారు? ప్రజెంట్ చంద్రశేఖర్కు సంబంధించి ఇంకా ఇంటిమేషన్కి వెళ్ళడం జరిగింది. కేవలం ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారంతా కూడా అక్కడ మండల పార్టీ అధ్యక్షులకు సంబంధించి వ్యవహారం చోటు చేసుకుంది కాబట్టి లోకల్ లీడర్లంతా మిగతా నియోజకవర్గంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈయన అంటే చంద్రశేఖర్ వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు ఇంకా చంద్రశేఖర్ తరపు నుంచి ఎలాంటి వర్షన్ రాలేదు. దీనికి సంబంధించి పీసీసీ కనుక చంద్రశేఖర్ను వర్షన్ కోరినట్లయితే కనుక చంద్రశేఖర్ ఏం చెప్తారో దీనికి సమాధానం సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ 5 నియోజకవర్గంలోని మండలాలకు సంబంధించిన కొత్త అధ్యక్షులను వేసిన నేపథ్యంలో ఆ కొత్త అధ్యక్షులను ఏ విధంగా ప్రపోజల్ చేశారు దానికి సంబంధించి అక్కడ ఇన్ఛార్జిగా పార్టీ తరఫున నుంచి కూడా ఇన్ఛార్జిగా ఉంటారు కాబట్టి వారు ఏం చేస్తున్నారు అక్కడ ఆ జహీరాబాద్ సంబంధించి డీసీసీ అధ్యక్షుడికి సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షుడు ఎవరు ఏం వ్యవహరిస్తున్నారని సంబంధించి కూడా ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుడు ప్రజెంట్ నిర్మల జగ్గారెడ్డి ఉన్నారు కాబట్టి నిర్మల దీనికి సంబంధించి ఏ విధంగా చెప్తారో అనేది కూడా చూడొచ్చు. సో మొత్తం మీద పీసీసీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ డీసీసీ అధ్యక్షుడి నుంచి వివరణ కోరిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఆయన చంద్రశేఖర్ను వివరణ కోరే అవకాశం ఉంటుంది. చంద్రశేఖర్ చెప్పే ఆన్సర్ని బట్టి అక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం ఎపిసోడ్కి సంబంధించి గాంధీ భవన్ పెద్దలు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు?
దీనికి సంబంధించి ప్రజెంట్ నేతలంతా ఏవైతే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందో, ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తూ మండల పార్టీ అధ్యక్షులకు అంశం మాత్రమే దాని చుట్టూనే తిరుగుతుంది. దానికి సంబంధించిన దాని ఇష్యూస్ పైనే నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారి ఆవేదన అంతా కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇన్ఛార్జితో పాటు డిసిసి అధ్యక్షురాలను కూడా నిర్మల జగ్గారెడ్డితో పాటు, అదేవిధంగా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశేఖర్తో పాటు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యక్తిని కూడా ఎంపీని అక్కడ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఆ ఎంపీని కూడా మాట్లాడి పార్టీ నేతలతోటి అంతా జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి ప్రజెంట్ వివేక్ ఉన్నారు. వివేక్తో పాటు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర రాజనరసింహ, వీళ్ళందరూ ముఖ్యమైన నేతలతోటి డిస్కషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక ఇన్ఛార్జ్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వ్యవహారం కాబట్టి ఆ ఇన్ఛార్జ్ వ్యవహారం విషయంలో మార్చాలంటే కనుక పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది. జిల్లాకు సంబంధించిన మంత్రితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. డిసిసి అధ్యక్షుడు వీరందరితోటి ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్లో ఏందనేది కూడా చూడాల్సి. ప్రజెంట్ అయితే వారి వచ్చిన నేపథ్యంలో వారికైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వారికి సంబంధించి కూడా వారితో వినతి పత్రం తీసుకున్న తర్వాత ఆవేదన అంతా కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతున్నది ఒక ఒక విచారణ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్లో సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో వారంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆందోళన కూడా విరమించడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు అక్కడ సంబంధించిన ఇష్యూస్ సంబంధించి జైరాబాద్ ఇన్ఛార్జ్ను మార్చాలని కోరుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన దానిపైన కూడా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలతో డిస్కషన్ చేసిన తర్వాత పీసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.